హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే గుడ్ న్యూస్. ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు, ఇక మన సమయం అయితే వచ్చేసింది. ఈరోజు కల్కి మూవీ నుంచి సాయంత్రం 7:15 మూవీ టీం నుంచి ఒక అప్డేట్ వస్తుందని నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అన్నట్టుగానే ఈరోజు 7:20 స్టార్ స్పోర్ట్స్లో వీడియో రిలీజ్ చేశారు. 20 సెకండ్స్ మాత్రమే ఉంది. చూసా, బాగుంది. అయితే ఇదేంటి 20 సెకండ్సే ఉందనుకున్నా, వెయిట్ చేసి చూస్తున్నా, కొద్దిగా ఆలోచనలు పడ్డా. ఏంటంటే కొద్దిగా డిసప్పాయింట్ చేశారేమో మూవీ టీం అనుకుంటున్నా. 9కి మూవీ టీం నుంచి ఒక అప్డేట్ వచ్చింది. 9:30కి అశ్వత్థామ గ్లిమ్స్ రిలీజ్ అవుతుందని అఫీషియల్గా అప్డేట్ ఇచ్చారు. ఇంతవరకు వెయిట్ చేసాం కదా, ఆ కొద్దిసేపు చూద్దామని వెయిట్ చేశా. ఒక్కసారిగా ఆ గ్లిమ్స్ చూశాక నా ఫేజ్లో అయితే ఎగిరిపోయింది ఫ్రెండ్స్. వేరే లెవెల్లో ఉంది. ముఖ్యంగా అశ్వత్థామ క్యారెక్టర్కి సంబంధించి మనకి పరిచయం చేశారు. నెక్స్ట్ భైరవ పరిచయం చేస్తారేమో చూడాలి. ఇక అశ్వత్థామ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, తన తండ్రి పేరు వచ్చేసరికి ద్రోణాచార్యుడి కుమార్ని అశ్వత్థామని తన క్యారెక్టర్ని పరిచయం చేశారు మనకి. అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మన అమితాబ్ బచ్చన్ గారు ఈ రోల్కి బాగా సెట్ అయ్యారనిపించింది. అండ్ ఒక పిల్లగాడి వల్ల మనకి తన క్యారెక్టర్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీ గ్లిమ్స్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతవరకు బాగానే ఉంది. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అంటారా? దీంట్లో మాత్రం డిసప్పాయింట్ చేశారు మూవీ టీం. అంటే ఈ మూవీ మే 30 వస్తుంది, జూన్ 20 వస్తుందని అనుకున్నాం. కానీ మూవీ టీం ఈ గ్లిమ్స్ వీడియోలో ఎక్కడా రిలీజ్ డేట్ అయితే ప్రకటించలేదు. మరి నెక్స్ట్ భైరవ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనకి ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో. కానీ మూవీ టీం అయితే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈరోజు అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ క్యారెక్టర్కి మనకి పరిచయం చేశారు. నెక్స్ట్ భైరవ క్యారెక్టర్ని మనకి పరిచయం చేస్తారు. ఇక ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది మూవీ టీం అఫీషియల్గా అప్డేట్ ఇవ్వలేదు. దీంట్లో మాత్రం నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా. మిగతాదంతా వేరే లెవెల్లో ఉంది. గ్లిమ్స్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అండ్ వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి. కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేయాలి. ఆ రికార్డ్స్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరంలా. అండ్ వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్.